వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. క్షణక్షణం ఓ మహాయజ్ఞం, అనుక్షణం ఓ టెన్షన్ వాతావరణం. ఇదంతా ఏర్పడుతుంది ఎక్కడో కాదు. ప్రపంచ ప్రగతి కోసం అహర్నిశలు కంటి మీద కుడుకు లేకుండా విశ్వంలోని రహస్యాలను వెలికితీసే అంతరిక్ష పరిశోధకుల్లో ఈ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అంతెందుకు, మన దేశానికి స్వాతంత్ర్యం తర్వాత ఈ 70 ఏళ్లలో సాధించిన పురోగతికి కారణం ఇస్రో సాధించిన విజయాలే అనేది సుస్పష్టం. అదేవిధంగా రష్యా, చైనా, పాకిస్తాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాలు వాటి పరిజ్ఞానంతో అంతరిక్షంలో కూడా చూసుకున్నట్లయితే అంతు చిక్కని రహస్యాల కోసం పరిశోధనలు జరుపుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్పేస్ లో ఏర్పాటు చేసిన స్టేషన్ పనితీరుపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉంది నాసా. మరోవైపు చైనా కూడా అమెరికాను డామినేట్ చేయడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మిషన్ కోసం ఐఎస్ఎస్ కు వెళ్లిన వ్యోమగాములపై ఓ ప్రత్యేక కథనం. सर क्यों सर? సంస్కృత పదం నుంచి వచ్చిన గగనయాన్ అచ్చ తెలుగులో అంతరిక్ష యాన వాహనం. దీనిని ఖగోళం క్రాఫ్ట్ వెహికల్గా చెప్తారు. ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నాసా సంయుక్త ప్రయత్నాల్లో భాగంగా ఈ మిషన్ రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇస్రోకు చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్తో యాక్సియం మిషన్ కోసం అంతరిక్ష విమాన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ మిషన్ కోసం బ్యాకప్ ప్రైమ్ మిషన్ పైలట్లుగా కెప్టెన్ శుభాంశు శుక్లా, కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్లను ఒక జాతీయ మిషన్ అసైన్మెంట్ బోర్డు సిఫారసు చేసింది. కాగా ఈ వ్యోమ నౌక వ్యోమగాములనే కాకుండా ఇతర సామగ్రిని కూడా తీసుకెళ్తుంది. మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి భారత్ చేపట్టిన మొదటి అంతరిక్ష యాత్ర మిషన్ ఈ గగన్యాన్. ఈ నేపథ్యంలోనే గగన్యాన్కు ఎంపికైన నలుగురిలో ఒకరు సునీత విలియమ్స్. రెండు 2024 జూన్ ప్రారంభంలో అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ బుచ్విల్ మోర్లో కేవలం 8 రోజుల రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ కోసం వెళ్లారు. ఈ ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమికి వచ్చే క్రమంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాంతో వీళ్లను ఎప్పుడు ఎలా భూమి మీదకు తీసుకురావాలనే విషయంలో నాసా తలపట్టుకుంటోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇంతకు ముందు చెప్పినట్లుగానే 8 రోజుల్లో మిషన్ను పూర్తి చేసుకుని భూమికి చేరాల్సిన ఈ ఇద్దరు వ్యోమగాములు టెక్నికల్ ఇబ్బందులు తలెత్తడంతో ఇప్పుడు అక్కడే చిక్కుకుపోయారు. వ్యోమగాలను తిరిగి భూమికి తీసుకురావడానికి నాసా తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వాళ్ళను తీసుకొచ్చే 2 పద్ధతుల్లో మొదటిది బోయింగ్ స్టార్ లైడర్, రెండోది స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ పద్ధతి. ఇప్పుడు ఈ పద్ధతుల్లో ఏది సేఫ్ సైడో నిర్ణయించుకోవడానికి 2025 వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.
జూన్ 5న సునీత విల్మోర్లు అంతరిక్షంలోకి వెళుతున్న సమయంలో బోయింగ్ స్టార్ లైనర్ గాల్లోకి లేవడానికి ముందే దాని ప్రొపల్షన్ సంబంధిత పైపులలో హీలియం లీకేజ్ ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రయోగం సమయం దగ్గర పడ్డంతో ఇది చిన్న లోపంగానే ఉందంటూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి బోయింగ్ నాసాలు. ఆ నిర్లక్ష్యమే స్టార్ లైనర్కు పెనుశాపంగా మారింది. అది అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే స్టార్ లైనర్లో మరో 4 లీకేజీలు కనిపించాయి. దాంతోపాటు 5 థ్రస్టర్లు విఫలమైనట్లు కనుగొన్నారు. అయితే స్టార్ లైనర్ క్యాప్సూల్ సురక్షితంగా డాక్ అయింది. కానీ 5 థ్రస్టర్ల 4 మాత్రమే పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాగా ఇంజనీర్లు 2 నెలల నుంచి అంతరిక్షంలో థ్రస్టర్ టెస్ట్ ఫైరింగ్లు నిర్వహించారు. అయినా అంతరాయాలకు కారణాలను కనిపించలేదు. ప్రస్తుతం మొత్తం 28 థ్రస్టర్లలో 1 తప్ప మిగతావన్నీ బాగానే పనిచేస్తున్నాయి. ప్రస్తుతం విఫలమైన థ్రస్టర్ బాగుపరిచే క్రమంలో జాప్యం ఏర్పడినట్లు తెలుస్తోంది. మిగిలిన థ్రస్టర్లతో సునీత విలియమ్స్ను తీసుకొచ్చే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న 4 ఏది రిపేర్ అయినా వ్యోమగాములు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు స్టార్ లైనర్లో ఏర్పడిన టెక్నికల్ లోపం వల్ల సునీత విల్మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోయారనే వదంతులను నాసా ఖండించింది. స్టార్ లైనర్ను ఇప్పటికీ ఒక లైఫ్ బోట్గా ఉపయోగించవచ్చని ప్రకటించడంతో ప్రస్తుతం ఉన్న ఉత్కంఠకు కొంత తెరపడినట్లయింది. ఈ మేరకు నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కెన్ బోబర్ సాక్ స్టార్ లైనర్లో ప్రయోగానికి ముందే బయటపడడంపై తీవ్రంగానే స్పందించారు. స్టార్ లైనర్లో ప్రయాణం కంటే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్లో ప్రయాణమే సేఫ్గా ఉంటుందంటూ తేల్చి చెప్పేశారు. ఇక్కడ తర్జన భర్జనల మధ్య వ్యోమగాముల ఆరోగ్యంపై రోజు రోజుకు అంతరిక్షంలో మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్కువ కాలం మైక్రోగ్రావిటీకి గురి కావడం వల్ల వ్యోమగాముల ఎముకలు సాంద్రత కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ గత 3 నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకున్న విషయంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. బోయింగ్ చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ షిప్ ద్వారా జూన్ 5న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్లు అంతరిక్షానికి వెళ్లారు. కాగా ప్రయాణ సమయంలోనే స్పేస్ షిప్ లో హీలియం లీక్ అవడంతో ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాలు తలెత్తాయి. ఓవైపు ఈ సాంకేతిక సమస్యలు వెంటాడుతున్న వ్యోమగాములు క్షేమంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. కాగా 10 రోజుల ట్రిప్ తర్వాత తిరిగి ఈ ఇద్దరు జూన్ 14 నాటికి భూమి మీదకు తిరిగి రావాల్సిండగా సాంకేతిక కారణాలు తలెత్తాయి. దాంతో ఈ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఇక వీళ్లను తీసుకెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్లో
ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకొస్తే ప్రమాదం పొంచి ఉందన్న కారణంగానే వ్యోమగాములు లేకుండానే ఆటో పైలట్ పద్ధతిలో క్యాప్సూల్స్ను భూమి మీద దింపినట్లు నాసా తెలిపింది. మరోవైపు స్పేస్లో ఉన్న సునీత విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు నాసా పేర్కొంది. ఆమె శరీరంలో స్పందనలు తగ్గిపోతున్నాయని, కండరాలు సడలుతున్నాయని వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆమెను త్వరగా భూమికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు నాసా పేర్కొంది. అందులో భాగంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరో మానవ సహిత నౌకను అంతరిక్షంలోకి పంపి వారిని తిరిగి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సునీత విలియమ్స్ రాక పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన నెలకొంది. 1965 సెప్టెంబర్ 19న యుఎస్లో పుట్టిన ఆమె 3 విమానాలలో రికార్డులు సృష్టించింది. విలియమ్స్ 1995లో మెల్బోర్న్లోని ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో ఎంఎస్ పూర్తి చేసింది. లో ఆమె నోవల్ ఏవియేషన్ ట్రైనింగ్ కమాండ్లో ఏవియేటర్ శిక్షణ కోసం నియమించబడింది. జూలై 1989లో ఆమె యుద్ధ హెలికాప్టర్ శిక్షణను ప్రారంభించింది. 1992లో మయామిలో ఆండ్రూ హెరికన్ సమయంలోనూ సునీత విలియమ్స్ హెలికాప్టర్ సపోర్టు స్క్వాడ్రన్లలో ప్రయాణించింది. 1993లో ఆమె నావికాదళ పరీక్ష పైలట్గా మారింది. తర్వాత ఆమె టెస్ట్ పైలట్ బోధకురాలిగా మారింది. 30 కంటే ఎక్కువ విభిన్న విమానాలను ఎగురవేయడంతో పాటు 2770 కంటే ఎక్కువ విమాన గంటలను లాగింగ్ చేసింది. ఆమె 1998లో వ్యోమగామి శిక్షణలో ప్రవేశించింది. కాగా సెప్టెంబర్ 5, 2012న ఎక్స్పెడిషన్ 32 ఫ్లైట్ ఇంజనీర్గా సునీత విలియమ్స్ స్పేస్ వాక్ చేశారు. మరియు సెప్టెంబర్ 16న ఆమె ఎక్స్పెడిషన్ 33కి కమాండర్గా మారినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమె మరో 3 స్పేస్ వాక్లు చేసినట్లు రికార్డుల్లో నమోదైంది. మొత్తం 21 గంటలకు పైగా ఆమె తన 2 విమానాల మధ్య ఐఎస్ఎస్ వెలుపల మొత్తం సమయంతో తన స్పేస్ వాక్ రికార్డును నెలకొల్పారు. అప్పటికే దాదాపు 127 రోజులు అంతరిక్షంలో గడిపిన విలియమ్స్ నవంబర్ 11న భూమికి తిరిగి వచ్చారు. ఆమె 2 అంతరిక్ష ప్రయాణాలు కలిపి 321 రోజుల కంటే ఎక్కువ కాలమే నమోదయ్యాయి. ఇక భద్రతా కారణాల దృష్ట్యా ఐఎస్ఎస్కి తదుపరి మిషన్ స్పేస్ ఎక్స్ క్రూ 9 సెప్టెంబర్లో 4కి బదులుగా 2 వ్యోమగాములతో ప్రయోగించాలని నాసా నిర్ణయించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే విలియమ్స్ విల్మోర్ క్రూ 9 వ్యోమగాములతో భూమికి తిరిగి రావాలని నాసా నిర్ణయంతో ఫిబ్రవరి 2025లో వారి డ్రాగన్ అంతరిక్ష నౌక స్టార్ లైనర్ ఖాళీగా భూమికి చేరడంపై ఒకంత చర్చనీయాంశంగా మారింది.
3 నెలలుగా ఐఎస్ఎస్తో పాటే ఉండిపోయిన స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయని వ్యోమగామి బుచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హ్యూస్టన్లోని నాసా మిషన్ కంట్రోల్తో టచ్లోకి వచ్చారు. వ్యోమనౌకను బయట నుంచి ఎవరో తడుతున్నట్లుగా జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదే పదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్ను తన మైక్రోఫోన్కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సునీత అమెరికాలోని ఓహాయో రాష్ట్రంలో జన్మించింది. తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్కి చెందినవాడు. తల్లి బోడి జల్హుకర్ స్లోవేకియా దేశస్థురాలు. వీరికి ఉన్న 3 సంతానంలో సునీత చివరిది. ఆమె అమెరికాలోని నవల్ అకాడమీలో ఫిజిక్స్ డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేసింది. తండ్రి సూచనతో నౌకాదళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా చేరింది. నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కాంబట్ సపోర్ట్ స్క్వాడ్రన్ నేతృత్వంలో యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. సంవత్సరాల వృత్తిలో వివిధ ఎయిర్ క్రాఫ్ట్లపై 2770 విమాన గంటల అనుభవంతో నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేసింది. 1998లో అంతరిక్ష యానంలో శిక్షణ తీసుకుంది. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన 2వ మహిళగా సునీత విలియమ్స్ గుర్తింపు పొందింది. తొలి పర్యటన 2006 డిసెంబర్ నుండి 2007 జూన్ వరకు జరిగింది. రెండోసారి 2012లో 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది. అంతరిక్షంలో గడిపిన 322 రోజులలో ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదని నాసా ప్రకటించింది. అంతరిక్ష మొదటి ప్రయాణంలో 6 నెలలు సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివి చేసింది. రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు జరిపింది. సునీత సముద్ర గర్భంలోనూ పరిశోధనలు కూడా చేపట్టినట్లు అధికారిక సమాచారం. అమెరికాలోని ఫ్లోరిడాకు దగ్గరలో కేలర్కో అనే ప్రాంతంలో 9 రోజుల పాటు జరిగే అన్వేషణలో సముద్ర గర్భంలో మానవ ఆవాసానికి వీలయ్యే పరిస్థితులను పరిశోధించే నాసా ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్ మిషన్ ఆపరేషన్స్ బృందంతో కలిసి సునీత పనిచేశారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ను అంతరిక్ష కేంద్రానికి చేర్చిన బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ భూమికి క్షేమంగా తిరిగి వచ్చింది. స్పేస్ స్టేషన్ నుంచి భూమికి చేరడానికి దాదాపు 6 గంటల సమయం పట్టిందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సునీత విలియమ్స్తో పాటు బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురాలేని పరిస్థితిలో వాళ్ళిద్దరినీ అక్కడే వదిలేసి వచ్చింది. సాంకేతిక లోపాల కారణంగా వ్యోమగాముల భద్రతను దృష్టిలో పెట్టుకుని నాసా ఈ స్పేస్ షిప్ను ఖాళీగా రప్పించింది. దీంతో వారం రోజుల షెడ్యూల్ టూర్ కోసం వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి రావడానికి వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సి వస్తోంది.
బోయింగ్ స్టార్ లైనర్ ప్రయోగానికి అది నుంచి అన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రయోగానికి అన్ని సిద్ధం చేశాక చివరి క్షణంలో పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ ఏడాది జూన్లో సునీత విలియమ్స్ బుచ్విల్ మోర్లను తీసుకుని అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. వారం రోజుల తర్వాత తిరిగి బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో వ్యోమగాములను ఆ స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి తీసుకురావడం క్షేమం కాదని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. మరో స్పేస్ క్రాఫ్ట్ లో వారిని తిరిగి తీసుకురావాలని నిర్ణయించి బోయింగ్ స్టార్ లైనర్ ను ఖాళీగా రప్పించారు. తాజాగా ఈ స్పేస్ షిప్ భూమికి చేరుకుంది. వ్యోమగాములు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. సో దేశం కోసం, దేశ ప్రజల పురోగతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన ఇస్రోను మనస్ఫూర్తిగా అభినందిద్దాం. అంతేకాదు అంతరిక్షంలో రహస్యాలను ఛేదించే క్రమంలో మన ఆస్ట్రోనైట్స్ చిక్కుకుపోయిన స్పేస్ స్టేషన్ నుంచి క్షేమంగా భూమి మీదకు తిరిగి రావాలని మనము కోరుకుందాం. ఈ క్రమంలో నాసా చేసే ప్రయత్నాలని విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం. అండ్ దట్ స్టే ట్యూన్ 1 టీవీ అండ్ ప్రతిక్షణం ప్రజల పక్షం.